హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీరవల్లి వ్లాగ్స్. ఈరోజు మనం కష్టపడకుండా, ఇష్టపడుతూ అందరికీ నచ్చే, మెచ్చే చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీ మరీ పులుసులా కాకుండా, అలా అని ఫ్రైలా కాకుండా కొంచెం గ్రేవీతో ప్రిపేర్ చేసుకుందాం. ఈ చికెన్ గ్రేవీ రైస్, చపాతీ, రోటీ, దోస ఇలా ఎందులో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. ముఖ్యంగా మన దగ్గర ఎక్కువ టైం లేనప్పుడు ఈ మెథడ్‌లో చేస్తే చాలా ఫాస్ట్‌గా, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ మేకింగ్ ప్రాసెస్‌ని చూసేద్దాం. ముందుగా మనం తీసుకున్న చికెన్‌ని నీట్‌గా వాష్ చేసుకొని, కొంచెం సాల్టు, లెమన్‌ని యాడ్ చేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, బౌల్‌లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని కట్ చేసుకొని వేసుకొని, మంచి గోల్డెన్ షేడ్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దానిలోనే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని, ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకొని చికెన్ని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ కుక్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఇలా 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకొని, ఈ కారం అంతా మన చికెన్‌కి పట్టేలా బాగా మిక్స్ చేసుకుంటూ 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన చికెన్‌లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటో పీసెస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమాటో పీసెస్‌కి బదులుగా మీరు టమాటో గ్రేవీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ టమాటో ముక్కలన్నీ ఉడికేలా కుక్ చేసుకుందాము. చూసారు కదా, మన చికెన్ చాలా గ్రేవీగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకొని, పెరుగుని బాగా మిక్స్ చేసుకుంటూ చికెన్ కర్రీని 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఆ తర్వాత ఇందులో 300 ఎంఎల్ వరకు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు చికెన్ని 2 మినిట్స్ వాటర్‌లో కుక్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని, ఈ మసాలాలన్నీ చికెన్‌కి పట్టేలా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. గ్రేవీ థిక్నెస్ కోసం, మరింత టేస్ట్ యాడ్ అవ్వటం కోసం 1 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని 2 మినిట్స్ చికెన్ని కుక్ చేసుకుందాము. ఇలా కుక్ అయిన చికెన్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే అండి, మనం ఎంతో ఫాస్ట్‌గా చేసుకునే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ గ్రేవీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అన్నం, చపాతీ, రోటీ ఇలా ఎందులోకైనా సరే సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా అందరికీ నచ్చే, మెచ్చే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీరవల్లి వ్లాగ్స్.